అనేటటువంటి. ఈవెన్ వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు, పీడీ యాక్ట్ పెడతామన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు వణుకు. మరి ఈ బియ్యం ఏం చేస్తున్నారు వీళ్ళు? అలా ఇచ్చేయగానే వెంటనే ఇంకొక చిన్న సైజు ఆటోలు ఉంటాయి కదా, ట్రాలీ ఆటోలు, అవి వేసుకుని ఒక బ్యాచ్ వస్తున్నారు. బియ్యం మాకు అమ్మితే 10 రూపాయలు ఇస్తాం. వాళ్ళు ఈ బియ్యాన్ని పట్టుకుపోయి ఎవరికి అమ్ముతున్నారు? 10 రూపాయల బియ్యాన్ని 15 రూపాయలకి రైసు బ్రోకర్కి అమ్ముతున్నారు. ఒక ప్లేస్లో పెడుతున్నారు. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ స్వాధీనం చేసుకున్న కొన్ని చోట్ల అక్కడక్కడ స్వాధీనం చేసుకునేది అవే. ఇవి ఓ చోట పెట్టి నాకు నిన్న ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, కనిగిరి ప్రాంతానికి సంబంధించిన ఒక అతను. ఇక్కడ అందరి పాత్ర ఉంటుందని మేము ఎవరం తినము, మాకు డబ్బులు ఇచ్చేస్తారు 10 రూపాయలు, మా ఏరియాలో ఒక చోట దాచిపెట్టుకుంటారు. ఈ దాచిపెట్టుకున్న తర్వాత అంట రాత్రిపూట్లన ఆ ఏరియాలో కరెంట్ తీసేస్తారట. ఆ తీసిన టైంలో ఇది తీసుకొచ్చి లోడింగ్ చేస్తారట లారీలో. కరెంట్ పోయిందంటే లారీ వచ్చాక కరెంట్ పోయిందంటే రీజన్ అదట. అంటే ఈ సోషల్ మీడియాలో ఎవడో ఒకడు వేస్తాడనేసి కరెంట్ తీసేస్తారట. ఆ టైంలో లోడ్లో లారీ వేసుకుంటూ వెళ్ళిపోతారట. ఆ తర్వాత ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి కాకినాడకు పోవడానికి 3 చెక్ పోస్టులు మధ్యలో ఇట్లాంటి ఒక 4-5 లారీల్లోకి ఎక్కించుకున్నాక ఒక రోజు అనుకుంటారట, ఇవన్నీ ఎక్కించుకునేసి దాన్ని ఏమంటారు, ఒక 3 సూట్ కేసులు ఉంటాయట. ఒక్కో టోల్ గేట్ దగ్గర ఒక్కొక్క సూట్ కేసు ఇచ్చుకుని ముందు వెళ్తారట, వెనకాల ఈ లారీలు 6 డజన్ వెళ్ళిపోతాయట. దాంట్లో అట్లా పనిచేసిన వ్యక్తి చెప్పాడు అనమాట. నేను అతని పేరు అది చెప్పలేదు. ఒక అతను నాకు ఫోన్ చేసి ఇట్లా నేను అట్లాంటి వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర పనిచేశానండి, ఇది జరుగుతుంది మా ఏరియాలో కూడా అన్నటువంటిది. అంటే ఏది ఏమైనా అది వాళ్ళకి చట్ట ప్రకారం అయితే కొనకూడదని రూల్ లేదు. ఎందుకంటే నా బియ్యం నేను అమ్ముకుంటున్నా, మీరు కొనుక్కుంటున్నారు. కానీ మీకు బియ్యం లైసెన్స్ లేదు. లైసెన్స్ వ్యాపారం అయితే కొనుక్కోవచ్చు మీరు. అది కూడా ఎవరి దగ్గర కొనాలా? రైస్